హాయ్ ఫ్రెండ్స్, తమలపాకులు, పువ్వులు, అరటిపళ్ళు ఇవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? నాకైతే ఇవన్నీ ప్యాక్ చేసి వచ్చేసినాయి అండి. ఎలా అనుకుంటారా? నేను ఇది ఫ్రైడే నైట్ షూట్ చేస్తున్నాను ఈ వీడియో. అయితే సాటర్డేకి నాకు పువ్వులు, అరటిపళ్ళు అన్నీ కావాలి వెంకటేశ్వర స్వామి పూజకి సంబంధించి. నేను వెళ్దామని టైం అంతా వేస్ట్ చేస్తాను, ఎందుకంటే మా రోడ్లు వర్షానికి గోతులై పడిపోయి వాటర్ వచ్చేసి అలా ఈవినింగ్ వెళ్దామనేసరికి నేను మర్చిపోయాను. 8 అయిపోయింది నైట్. అప్పుడు గుర్తొచ్చింది ఎలా అనేసరికి ఇక బ్లింకిట్ గుర్తొచ్చింది. మొబైల్ తీసాను, మొబైల్ తీసి బ్లింకిట్లో ఈ శనగలు అనేవి ఆర్డర్ చేశాను. శనగలు ఎందుకంటే రేపు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రసాదం ఇద్దాము అనుకున్నాం మేము. అయితే ఇంట్లో శనగలు ఉన్నాయి కానీ మళ్ళీ అవి యూజ్ చేయడం ఎందుకులే, ఆర్డర్ పెడదామని చెప్పేసి బ్లింకిట్లో శనగలు ఆర్డర్ పెడుతూ నేను ఇలా చామంతి పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు కూడా చెక్ చేశాను ఆ యాప్లో. అవి కూడా ఉన్నాయి. సరే అని చెప్పేసి నేను అవి కూడా ఆర్డర్ పెట్టేశాను. చామంతి పువ్వులు 3 కలర్స్లో వచ్చినవి, అరటిపళ్ళు ఇలా బాక్స్లో వచ్చినవి, తమలపాకులు కూడా చక్కగా ప్యాక్ చేసి వచ్చేసినాయి. ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఎప్పుడైనా మనం ఇలా అర్జెంటుగా మర్చిపోయామన్నప్పుడు కానీ అప్పటికప్పుడు కావాలంటే ఇవి 15 మినిట్స్ లోపే వచ్చేస్తున్నాయండి చక్కగా మనకి. ఇవన్నీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మా ఇంటికి కొంచెం దూరమే, బండి వేసుకుని అయితే వెళ్ళాలి. పైగా నైట్ టైం వర్షాకాలంలో వెళ్ళాలన్న ఇబ్బందే కదా. అంటే వెళ్ళి తెచ్చుకుంటే అమౌంట్ తక్కువ అవుతుంది అనుకుంటాము, బండి వేసుకుని వెళ్ళి తెచ్చుకున్నా మనకి అంతే అవుతుంది. కాబట్టి నేనైతే చక్కగా ఇలా పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో అరిటాకులు కూడా ఉన్నాయండి. అరిటాకులు నేను ఎందుకు చెక్ చేశానంటే, లాస్ట్ టైం ఉగాదికి నేను అన్నీ తెచ్చుకున్నాను, పూజ సామాన్లు అన్నీ, అరిటాకులు మర్చిపోయాను. మార్నింగ్ లేచి ప్రసాదాలన్నీ వండి నైవేద్యం పెట్టాలి అనుకున్న టైంకి అరిటాకులు లేవు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. కానీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలన్నా కొంచెం దూరం వెళ్ళాలి, మళ్ళీ టైం అంతా అయిపోతుందని చెప్పేసి నేను బియ్యం పళ్ళెం ఉంటుంది కదా, దాంట్లో పెట్టేశాను. అది నాన్ వెజ్ అది తగలదు కాబట్టి నైవేద్యం అనేది దాంట్లో పెట్టాను. కానీ ఇప్పుడు బ్లింకిట్లో అరిటాకులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మనం ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే తప్పదు, పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే అప్పటికప్పుడు ఎవరూ లేరు, మనమే ఉన్నాము, ఏమైనా కావాలి అన్నప్పుడైనా ఆర్డర్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ అప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది మనకి. చక్కగా 15 మినిట్స్ లోపే వచ్చేస్తుంది కదా. నేను లాస్ట్ టైం పెరుగు ప్యాకెట్ కూడా పెట్టాను. అలాగే భోజనం ఎవరో వచ్చారు, భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు పెరుగు లేదంటే పెరుగు ప్యాకెట్ పెడితే అది కూడా 15 మినిట్స్ అలా వచ్చేస్తుంది పెరుగు. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అని అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సాటర్డే మార్నింగ్ నేను నైట్ శనగలు నానబెట్టేసి చక్కగా వెంకటేశ్వర స్వామికి ఇలా శనగల ప్రసాదం అయితే చేసేస్తున్నాను. అలాగే బ్లింకిట్లో పెట్టిన పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులతో చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.